నిరోధం అంటే ఏంటిది? నిరోధించడం అంటే తొలగించడం. అంటే చిత్తము చేసే పనిని మనం పూర్తిగా తొలగించడమే ధ్యానం. మరి అది పోవాలంటే దానికి మార్గం ఏంది? శ్వాస మీద ధ్యాస. అర్థమైంది ఇప్పుడు? అంటే చేసే మార్గం పేరు శ్వాస మీద ధ్యాస. మరి ధ్యానం అంటే చిత్తవృత్తి నిరోధం. ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి. కళ్ళు మూసుకుంటే రోగాలు పోతాయట, కళ్ళు మూసుకుంటే రోగాలు పోతాయట అంటే మళ్ళీ రోగాలు పోలేవనుకో. మేడం నేను 2 ఏళ్ళ 3 ఏళ్ళ చేయబట్టి నాకేం పోతలే, నొప్పులు అవి పోతలే ఇవి పోతలే అంటే ఫస్ట్ లోపల జరుగుతుందా? ఈ రోజు నేను వీడియోలో ఏం చూపించానో అది నీ లోపల జరుగుతుందా చెక్ చేసుకోవాలి. ఎందుకు వీడియో చూపించాను ఈరోజు నేను మీకు అంటే మీకు ఒక పట్టు ఒక అవగాహన రావాలి. మీకు అవగాహన వచ్చిందనుకో ప్రశ్నలు తలెత్తవు. మనకి వచ్చిందని ఆలోచన ఫస్ట్ తీసేయాలి. అంతే, ఇది నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను శ్వాస మీద ధ్యాస ధ్యానంలోకి వెళ్ళాను. నాకు వచ్చిన ఆలోచన వల్ల నేను నష్టపోతున్నాను, భగవంతునికి దూరం అవుతున్నాను, నా ఎనర్జీ వేస్ట్ అవుతుంది. ఎప్పుడైతే తెలుసుకుంటామో ఎనర్జీ చూడండి, ఒక ఆలోచన వల్ల ఏమైతుందంటే జరిగిపోయిన గతంలో జరిగిపోయిన ఒక ఆలోచన ఫస్ట్ ఎనర్జీని పంపించేస్తుంది లోపలికి వెళ్ళి, ప్రాణమయ శరీరంలో ఉన్న ఎనర్జీని తీసేస్తుంది. రెండవది ఏం చేస్తుంది? మనము ప్రశాంతంగా ఉండలేము. అందుకని మనకి ఏమైతుందంటే ధ్యానం కుదరది, ఎనర్జీ పోతుంది. అప్పుడు ఎప్పుడైతే మనం ఒక ఆలోచన ఇప్పుడు ఈ క్షణంలో నాకు ఈ ఆలోచన వద్దు అని ఒక పట్టు నీ లోపల ఉంటే అప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి చక్కగా మీరు ఏం చేస్తారంటే కూసుంటే అయిపోతుంది అత్త అనుకుంటారు. కూసుంటే అయిపోదండి. ఈరోజు నేను అందుకే మీకు బాగా అర్థం కావాలన్న తపనతో నేను చూపించిన. అక్కడ ఏమైతుందంటే మనకు బయట ఏం కనబడది, కళ్ళు మూసుకొని కూర్చున్నారు, నిద్రపోతున్నా ఏం చేస్తున్నా అన్నట్టే కనబడతాం బయటకి, కానీ లోపల అద్భుతాలు జరుగుతాయి. ఫస్ట్ ఏం జరుగుతుంది? శ్వాస మీద ధ్యాస పెట్టాలంటే బోలెడన్ని నెత్తి మీద ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే ఇల్లున్నాయి ఆల్రెడీ. ఇల్లున్నాయన్నీ ఏమవుతున్నాయి? 1 by 1 ఒక 20 ఆలోచనలు వస్తూ ఉంటాయి. అవి వస్తూ ఉంటే మీరేం చేస్తారంటే మంచిగా వాళ్ళతో దోస్తు కలిపి మీరు బయటకు పోతారు. ఏం చేస్తున్నాం మనం? శ్వాస మీద ధ్యాస పెట్టడం అవ్వాలి నేను చెప్తే మనం ఏం చేస్తామంటే ఆలోచన మిమ్మల్ని లాక్కొని వెళ్తాయి. ఎందుకంటే మీరు దానికి బానిస అయిపోయింది. అవునా కాదా? మనం దేనికి బానిసమైనాం అంటే మన ఆలోచనలకి, మనస్సుకి బానిస అయిపోయింది. అప్పుడు ఆలోచన రాను కథ అది ఎక్కడ జరిగింది మళ్ళీ అంతా ఇక్కడ రికార్డు సినిమా జరుగుతూ ఉంటుంది లోపల. నువ్వేమో ఇక్కడ ధ్యానంలో కూర్చున్నట్టుగా కనబడుతుంది. కథం ధ్యానంలోకి వెళ్ళే పేషెంట్ నీ ధ్యానం అయిందా? ధ్యానం అయితే అయిపోయింది, ధ్యానం కాలే. ఇప్పుడు నువ్వు 2 సంవత్సరాలు అట్నే ధ్యానం చేస్తున్నావు. ఎడికెళ్ళిపోతుంది? పక్క పట్టాలి. అసలు ధ్యానం అంటే ఏంది అంటే శ్వాస మీద ధ్యాస అంటే ఏంది? అసలు లోపలికి వెళ్తున్న శ్వాస. అందుకే స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ ప్రాణాప్రాణౌ సమౌ కృత్వా నాసాభ్యాంతరచారిణౌ అన్నాడు. అంటే మీరు ప్రాణాన్ని అపానాన్ని, ప్రాణ అపానం, మన లోపలికి వెళ్ళే శ్వాసని ప్రాణ, బయటకు తీసే శ్వాసని అపాన అంటారు. అంటే ప్రాణ ఆనాపాన అంటారు. ప్రాణము అపానం. ఈ ప్రాణాన్ని అపానాన్ని సమానం చేయమంటారు. 2 ఉన్నాయి కదా, ఇందులో నుంచి వెళ్తుంది, ఇందులో నుంచి వస్తుంది. అంటే లోపలికి వెళ్ళే శ్వాస ఆక్సిజన్ ప్రాణవాయువు, బయటకు వచ్చే శ్వాస మనకు అవసరం లేనిది నిశ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే కార్బన్ డైఆక్సైడ్. దాన్ని మనం అపాన వాయువు అంటాం. అది బయటకు వస్తుంది. వచ్చిపోయే శ్వాసని ఒక్కటి చేయాలి. ఇలా 2 ఉన్నాయి, ఒకటి లోపలికి వెళ్తుంది, ఒకటి ఇలా వెళ్తుంది, ఒకటి ఇలా బయటకు వస్తుంది. ఈ రెండింటిని ఒకటి చేయడం. అదే ఆక్సిజన్ తీసుకుంటున్నాం, దాని పేరే ఉచ్ఛ్వాస. కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తున్నాం, దాని పేరే నిశ్వాస. అంటే చూడండి, ఈ రెండింటిని ఒకటి చేయమంటాడు. ఉచ్ఛ్వాసని నిశ్వాసని ప్రాణౌ సమౌ కృత్వా నాసాభ్యాంతరచారిణి. ఎప్పుడైతే నువ్వు 2 శ్వాసల్ని ఒకటి చేస్తావో అప్పుడు నీకు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది అంటున్నాడు. ఈరోజు అదే కదా మనం చూసి శ్వాస పూర్తి స్థితికి రావడం. ఎంత ఏమైనా, ఎంత పిచ్చి ఆలోచన వచ్చినా, ఎంత మనకి నరకం చూపించినా, మనం ఇబ్బంది పెట్టినా మనం ధ్యానంలోకి వెళ్ళి ఇవ్వద్దు.
మనం మొండై కూర్చుంటే అవి వెళ్ళిపోతాయా లేదా? ఆలోచించుకోవాలి చక్కగా. అందుకనే శ్వాస మీద ధ్యాస అంటే ఏంటంటే చిత్తాన్ని తొలగించడానికి, చిత్తం చేసే పనిని ఆపడం కోసం శ్వాసని ఉపయోగించుకుంటున్నాం మనం. శ్వాసని ఎందుకు ఉపయోగించుకోవాలంటే శ్వాసకి మనస్సుని కంట్రోల్ చేసే శక్తిని భగవంతుడు శ్వాసకి ఇచ్చిండు కాబట్టి. అందుకనే చక్కగా మనకి ఆ యొక్క శ్వాసలో మనకి ప్రాణశక్తి ఉంటుంది, ప్రాణాన్ని నిలిపే శక్తి ఉంటుంది. కాబట్టి మనకు శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్త వృత్తి నిరోధం అవుతుంది. అంటే చిత్తం చేసే పని ఆగిపోయినప్పుడు, బిందె ఖాళీ అయిపోయినప్పుడు, బుర్ర ఖాళీ అయిపోయినప్పుడు బిందెలో నీళ్ళు ఎట్లా నింపుతామో మన బుర్రలో పరమాత్మ యొక్క విశ్వశక్తి అనేది బ్రహ్మరంధ్రం ద్వారా మనం తీసుకుంటాం. అందుకని ఈ సుషుమ్న నాడి అనేది చాలా చాలా ముఖ్యం. ఇడా పింగళ సుషుమ్న. ఎప్పుడైతే శ్వాస ఒకటి చేసి ఇక్కడ నిలుస్తుందో, ఇది నిలవగానే ఏమవుతుందంటే ఇది ఓపెన్ అవుతుంది. అంటే మనం 9 నవగ్రహాలనే రంధ్రాలని మూసుకుంటున్నాం కాబట్టి, మూత పెడుతున్నాం రంధ్రాలకి. 2 కళ్ళ ద్వారా, 2 చెవుల ద్వారా, నోటి ద్వారా, 2 ముక్కు రంధ్రాల ద్వారా, మలమూత్ర విసర్జన ద్వారా నవగ్రహాలనే రంధ్రాలు ఉన్నాయి. మన లోపలికి కనెక్ట్ ఉన్నాయి అన్నట్టు అవి రంధ్రాలు. ఆ ఒక్కొక్క రంధ్రం దగ్గర ఒక్కొక్క దేవుడు, స్వర్గలోకంలో ఉన్న దేవుడు. చెప్పాను కదా నిన్న, ఆదిత్యాయ అంటే సూర్య భగవానుడు, సోమాయ మంగళాయ, సోమాయ అంటే చంద్రుడు, మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని భ్యచ్చ రాహవే కేతవే నమ. ఈ 9 మంది దేవుళ్ళు ఈ 9 స్థలాలలో కూర్చున్నారు. వాటిని అంటే మనకు ఆ గ్రహాలని ఆపేస్తే ఏ గ్రహం పట్టకుండా ఉంటుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఏ గ్రహం మన జోలికి రాకుండా చేసుకోమని చెప్పి మనకి ఈ ధ్యానాన్ని చెప్పింది. అంటే గ్రహాలన్నీ మనం ఇప్పుడు చూడండి, రావణాసురుడు సాధన చేసి ప్రతి గ్రహాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అంటే ప్రతి ఒక్క సూర్యుడు కానీ చంద్రుడు కానీ తను చెప్పినట్టే వినే స్థితికి తెచ్చుకున్నాడు. అంటే ఆయన కొంచెం నెగిటివ్గా తెచ్చుకున్నాడు, మనం పాజిటివ్గా తెచ్చుకోవాలి. అర్థమైందా? అంటే మనం ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు నవగ్రహాలు మన మీద పని చెయ్యవు అని చెప్పి మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంటే మన లెవెల్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ 9 రంధ్రాలని మనం ప్రతిరోజు గంటలు మూసివేస్తామో అప్పుడు బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు అపార శక్తిని మనం తీసుకున్నప్పుడు మనకి ఏ కర్మలు ఉండవు, కర్మలన్నీ దగ్ధమవుతూ ఉంటాయి. అందుకే స్వీయ ధర్మాన్ని పాటించినప్పుడు మనకి కొద్దిసేపు ప్రతిరోజు కొద్దిసేపు అన్ని ధర్మాలని పక్కకు పెట్టమంటున్నాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అందుకని కొంచెంసేపు ప్రతిరోజు ఈ అన్నింటిని పక్కకు పెట్టి నీ స్వీయ ధర్మాన్ని, ఆత్మధర్మాన్ని పాటిస్తేవంటే చక్కగా అప్పుడు అహింసో పరమో ధర్మ ఒకటి, ఆత్మధర్మం ఒకటి, 2 ధర్మాలని చక్కగా నువ్వు పాటిస్తే నువ్వు ధర్మ మార్గంలో ఉండి సత్య మార్గానికి దగ్గర అవుతావు. ధర్మం అంటేనే దైవం అండి. ధర్మం, అందుకే ధర్మం కోసమే భగవంతుడు దిగొచ్చిండు, దైవం దిగొచ్చిండు ధర్మంని నిలబెట్టడానికి. మరి ధర్మం ఎంత గొప్పదో చూడండి. ధర్మం కోసం దైవం దిగొచ్చిందంటే ధర్మం ఎంత గొప్పది. అందుకే శ్రీరాముడు అనగానే గుర్తు రావాల్సింది ధర్మం. శ్రీరాముడు అనగానే బాణము, సీత, లక్ష్మణుడివి కావు. అది మన జ్ఞానం కోసం తీసింది. ఇవన్నీ మనకి జ్ఞానం ఇవ్వడానికి. అవన్నీ సీతామాతకి తెలియదా? లక్ష్మీ మాత సాక్షాత్తు అమ్మవారికి తెలియదా? అవన్నీ మనం నేర్చుకోవడానికి. అంటే మనము ఒకరి మీద నిందలు వేస్తే, లక్ష్మణుడిని నిందిస్తుంది కదా, ఆ టైంలో మనము ఏదైతే నింద ఒకరి మీద తెలిసి తెలియక మనం నిందలు వేస్తాం చూడండి, మన నోరు ఆగుతుందా? వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగింది, మంచిగా అయింది దానికి అంటాం. మనకు నచ్చదు కదా ఆమె, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మంచిగా అయింది, చిన్నది కాదు అది చిన్నది కాదు అనుకుంటే ఇట్లా చండాలంగా మాట్లాడిందమ్మా, వస్తుంది తప్పకుండా. అంటే అక్కడ మనకు సీత ఏం నేర్పుతుందని చెప్పడానికి నేను ఇది వివరిస్తున్నా. అంటే మనం ఏం చేస్తామంటే ఒకరికి చెడు జరగగానే మన నోరు ఆగదు, ముందు అనేస్తుంది. అనేసినప్పుడు నీకేమైతుంది? పాపపు కర్మ అంటుతుంది. అక్కడ వాళ్ళకి ఏమైనా జరిగింది నీకు అవసరం లేదు, కానీ నీకు పాపపు కర్మ అంటిందే. వాళ్ళ ఇంట్లో ఏదో జరిగిందని నువ్వు మాట్లాడితే నువ్వు పాపం అంట కట్టుకున్నావు. ఈ విషయం మనకు అర్థం కావాలనే రామాయణంలో సీతాదేవి
లక్ష్మణుణ్ణి నిందించినప్పుడు తల్లిలాగా చూసుకునే లక్ష్మణుణ్ణి నిందించినావు. అసలు ఇక్కడ రైట్ ఏదో రాంగ్ ఏదో కూడా గ్రహించని స్థితిలో నువ్వు నిందించినప్పుడు ఇక్కడ ఇతన్ని నిందిస్తే ఇక్కడ నుంచి నీకేమొచ్చింది? ఏమొచ్చింది? నింద. ఇక్కడ నిందించినావు, అదే నింద ఇక్కడికి వెళ్ళొచ్చింది. నిందించింది మర్రిని, వచ్చింది సాకలాయన నుంచి. ఈ సత్యాన్ని గ్రహించమంటుండు వాల్మీకి. అంటే నువ్వే మంచి చేసినా